హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి సూనా కార్ డెకర్స్ విజయవాడ. మీకు ఈరోజు అయితే హెడ్లైట్ బల్బ్స్ గురించి అయితే చెప్పాలని ఈ వీడియో పెట్టడం జరిగిందండి. అయితే ఈ మధ్య చాలా కార్లు రోడ్ల మీద ఫైర్ అయిపోయినాయి. ఆ ఫైర్ అయిపోయిన దానికి కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను. హెడ్లైట్ బల్బులు మెయిన్గా హెడ్లైట్ బల్బ్ అనేది మనం వేసేటప్పుడు వైర్ ట్యాంపరింగ్ అయితే జరగదండి. ఈ రోజున టెక్నాలజీ ప్రకారం హెడ్లైట్ బల్బ్స్ కానీ లేదంటే మీకు ఇంకేమైనా ఆడియో సిస్టమ్స్ కానీ ముఖ్యంగా ఈ మెయిన్ ఈ రెండింటిలో మాత్రం ట్యాంపరింగ్, వైర్ ట్యాంపరింగ్ అనేది ఖచ్చితంగా జరగదండి. ఇదైతే నేను 100% చెప్పగలను. ఎందుకంటే హెడ్లైట్ బల్బ్లో ఎప్పుడు కూడా ప్రాపర్ హెడ్లైట్ బల్బే కూర్చోబెడతారు. ఎప్పుడైతే ప్రాపర్ హెడ్లైట్ మనం వేయకోకుండా, అంటే కొన్నింటి ఈ గ్యాప్లు కనపడేలాగా గ్యాప్లు సరిపోయినప్పుడు హెడ్లైట్లో మార్చేసేస్తారు. అదొకటి చూసుకోవాలి. మనకి హెడ్లైట్ రిమూవ్ చేసిన హెడ్లైట్ ఏదైతే ఉందో అదే హెడ్లైట్ ప్రాపర్గా కూర్చుంటుంది. అలా కూర్చోకుండా కొన్ని వేసినప్పుడు హీట్కి హెడ్లైట్ కూడా ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అదైతే 100% చూసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాగే ఫస్ట్ మనం ఈ క్లిప్ అనేది ఫస్ట్ కూర్చోబెట్టిన తర్వాత అది ప్రాపర్గా కూర్చుంటుంది. క్లిప్ ప్రాపర్గా కూర్చున్న తర్వాత దానిపైన మనం హెడ్లైట్ బల్బ్ అనేది మనం కూర్చోబెట్టడం జరుగుతుంది. అలా కాకుండా సేమ్ కాకపోయినా కానీ, అంటే H19కి H4కి తేడా ఉంటుంది. అలాగే HB3 9005కి 9012కి ఇలా అంటే కొద్ది మార్పులు ఉంటాయి. ఆ మార్పులు ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు గబక్కని అది లేనప్పుడు ఇది పెట్టడం, అలా ట్యాంపరింగ్ ఏదైనా జరిగితే జరగవచ్చు. కానీ వైర్ ట్యాంపరింగ్ అనేది ఖచ్చితంగా జరగదంటే హోల్డర్ టు హోల్డర్, పిన్ టు పిన్ కూర్చుంటుంది. కాబట్టి హార్నెస్లో ఎటువంటి తేడా రాదు. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి హీట్ రెసిస్టెంట్ ఫ్యాన్ ఉంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి ఉంటుంది. ఈ ఫ్యాన్ కూడా దానికి ఫ్రీగా ఉండాలి, ఎప్పుడు కూడా ఫ్రీగా గాలాడుతూ ఉండాలి. మనం వెనకమాల ఏం చేస్తారంటే దీనికి డమ్మీ క్యాప్ ఉంటుంది కాబట్టి ఆ డమ్మీ క్యాప్ పెట్టేస్తారు. అప్పుడు ఆ ఫ్యాన్కిను ఆ డమ్మీ గ్యాప్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎయిర్ అనేది బయటికి రాదు. లాంగ్ డ్రైవ్ తిరిగే వాళ్ళకి కొంచెం ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్యాప్ని వేసే విధానం ఉంటుందో ఆ వేసే విధానంలో వేస్తే ఆ వేయటం వల్ల ఏముంటుందంటే హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి మనకి హీట్ అనేది బయటకు వస్తుంది. లేకపోతే హీట్ అందులో ఉండటం వల్ల ఎక్కువ లాంగ్ డ్రైవ్లు తోలటం వల్ల ఏమవుతుందంటే మనకి హీట్ వల్ల కూడా ఒక 10%, అంటే ఎక్కువ నేనైతే ఇదవుతుంది ఒక 10% అయితే ఇలా కొంచెం హీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే బాగా సీనియారిటీ ఉన్న షాపుల్లో అయితే వర్క్ అనేది ప్రాపర్గా అయితే జరుగుతుంది. ఈ మధ్య కొత్తగా పెట్టిన షాపులు ఆఫర్లు ఇచ్చేసి ఒక 300 వాట్, 400 వాట్, 500 వాట్ అని చెప్పేసి వేసేస్తూ ఉంటారు. కానీ దానికి బ్లాస్టర్ ఉంటుంది, వేస్తే వెలుగుతుంది తప్పి దాని హీట్ రెసిస్టెంట్ ఎంత ఉంటుంది, హెడ్లైట్ రెసిస్టెంట్ ఎంత అనేది చూడుకోకుండా వేసేసి ముందు మనకు వైరింగ్ కనపడకూడదు, ఎక్కడ కట్ చేయకూడదు అని చెప్పేసి డమ్మీ అయితే పెట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. డమ్మీలో కూర్చునే విధానం ఉంటుంది. వెనకమాల బ్యాక్ కవరు, ఆ కవర్ ప్రాపర్గా కూర్చోబెడితే మీరు ఎంత లాంగ్ వెళ్ళినా కూడా సేఫ్ జర్నీ పెట్టి సేఫ్ లైటింగ్ వస్తుంది. త్వరగా హెడ్లైట్ బల్బులు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు కరెక్ట్గా ఎదుగుండి ఈ ఫ్యాన్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు వేసుకుంటే బాగుంటుంది. అలాగే హెడ్లైట్ కానీ ఈ బల్బులు కానీ ఎక్కడ ట్యాంపరింగ్ అనేది జరగదు. లోపల ఆండ్రాయిడ్ వైర్కి ట్యాంపరింగ్ కూడా ఎక్కడ జరగదు. కాబట్టి హెడ్లైట్లు అనేది మీరు ప్రాపర్గా మంచి హెడ్లైట్, అంటే హెడ్లైట్ ఏది కూడా మ్యాక్సిమం 200కి మించి వేసుకోకూడదని నా అంచనా అండి. ఇది గ్యాప్ కూడా మనకు తక్కువ ఉంది చూసారా, దానివల్ల అలా క్యాప్ పెట్టేస్తారు. కానీ అలా క్యాప్ పెట్టకూడదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అదైతే మనం చేస్తాము. చాలా సీనియర్ షాపుల్లో కూడా ఆ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ప్రొజెక్టర్ ల్యాంపులను కూడా వేస్తున్నారు. ప్రొజెక్టర్ ల్యాంపులు వేసినప్పటికీ కూడా అది ప్రాపర్గా చూసుకుని కరెక్ట్గా వేసుకుంటే మంచిది. నా ఉద్దేశం ప్రకారం 200 వాట్కి మించి వేయకూడదని నా అంచనా అండి. ఇదిగోండి, ఇది మన వెహికల్కి అయితే మనం వేసింది 200. ఇదిగోండి, ఈ వెహికల్కి అయితే మనం వేసిన 200 వాట్. 200 వాట్ కూడా దాదాపు ఒక 600 అబోవ్ మీటర్స్ అయితే వస్తుంది. ఒకసారి లైటింగ్ చూడండి మీరు. హైలో కూడా లో బీమ్లో కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి 200 వాట్కి మించి మాత్రం దయచేసి వేయద్దండి. ఒకవేళ వేసుకున్నా కానీ ప్రాపర్గా వేసుకునేటప్పుడు మీరు హెడ్లైట్ బల్బులకు
వేసుకునేటప్పుడు మాత్రం దయచేసి పక్కనే ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.